ఎక్కడో ఉండాలి మాపు గని ఈ గొడ్డల్ని ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పెడతామండి. వద్దండి బాబు నాయన. జగన్మోహన్ రెడ్డికి ఒక నమస్కారం. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు పోల లక్ష్మి అండి. ధనలక్ష్మి గారు ఏం చేస్తారు? నేను అవసరం ఏంటమ్మా, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు? మాకు 60 ఉన్నాయండి. 60. మరి మన రాజధాని ఏది? రాజధాని అమరావతి కదండి. మళ్ళీ ఎవరు అడుగుతున్నారేంటండి? అమరావతిగా రాజధాని అమరావతి. చంద్రబాబు నాయుడు మంచి అభివృద్ధి చేస్తున్నాడు, మంచి ఇది చేస్తున్నాడు కదా. ఎక్కడెక్కడ వాళ్ళందరినీ ఈ అమౌంట్ పెట్టే వాళ్ళందరినీ తీసుకొస్తున్నాడు కదండి ఆయన. వాళ్ళ అమరావతి రాజధాని, ఇంకా దాన్ని ఎవరు కదిలించరండి. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అమరావతిలో చాలా వేల కోట్ల అవినీతి జరుగుతూ ఉంది, పప్పు బెల్లాల్లాగా చంద్రబాబు నాయుడు అందరికీ పనిచేస్తా ఉన్నాడు, అమరావతికి సపోర్ట్ చేసే వాళ్ళు చంద్రబాబుకి ఓటేయండి, మావిగన్కి సపోర్ట్ చేసే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓటేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటమ్మా అమరావతి వర్సెస్ మావిగన్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏంటి దాని మీద? మావిగన్ అంటే ఏంటండి, ఈ జగన్మోహన్ రెడ్డికి మైండ్ పోయిందండి. ఈయనకి పదవిలో నుంచి దిగిపోయిన తర్వాత ఈయనకి మైండ్ పోయింది. మావిగన్ ఏంటండి అసలు? ఈయన రాజధాని అమరావతి, రాజధాని అమరావతి అనేది ఈయన మామగారిని తీసుకొచ్చి 3 రాజధానులన్నీ 3 ముక్కలు ఆటిచ్చాడు ఆయన అయ్యాంలోను. ఇప్పుడు మళ్ళీ మావిగన్నాన్ని పెడుతున్నాడు. ఈయనకేం మైండ్ పోయిందా లేదండి? మాజీ ముఖ్యమంత్రికి అసలు దానికి ఓటు ఎవరు వేస్తారండి? పిల్లల భవిష్యత్తులు. ఇప్పుడు మా భవిష్యత్తులు అయిపోయినాయండి. బిడ్డల భవిష్యత్తులు ఇది లేదు. పిల్లలకి కన్నా వాళ్ళ భవిష్యత్తులు ఉండాలిగా. రాజధాని ఉంటే, రాజధాని మన రాష్ట్రంలో ఉంటే మనకి శిరసాల కోరికలండి అయ్యి. మనకి రాజధాని అంటే మనం ఎంత గొప్పలో, మనం ఎంత ధన్యులు. మన ఏరియాలో మన నియోజకవర్గంలో మన కాన్స్టిట్యూషన్లో ఇవాళ అమరావతి ఉందంటే మనకు ఆనందం అండి. ఆ జగన్మోహన్ రెడ్డికి మైండ్ ఉందో తెలియదు, మైండ్ లేదో తెలియదండి. ఆయన ఏంటో ఒకప్పుడు 3 రాజధానులు అన్నాడు, మళ్ళీ వాడు వచ్చాం మాబుగాన్ని అన్నాడు. ఏ గన్నులు పెడతాడో ఏం చేస్తాడో ఆయనకేది తీర్మానం లేదు. ఆయన ఏదైనా ఒక తీర్మానం చేసుకుని ప్రజల్లోకి రమ్మానండి, అప్పుడు చెబుతారు ప్రజలు. మరి మొన్న ఏమో మావిగన్ అంటే అమరావతి, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఈ 3 మావిగన్ కావాలని చెప్పి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. మరి నిన్న విజయవాడ వచ్చి విజయవాడలో విజయవాడే మన క్యాపిటల్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి అసలు రాజధాని పట్ల వైసీపీ స్టాండ్ ఎలా ఉందంటారు? అసలు వైసీపీకి దానికి స్టాండే లేదు కండి. వాళ్ళకి రాజధాని గురించి స్టాండ్ లేదు వాళ్ళకి అసలుకి. మొన్న బందర్ వైపుకి వెళ్ళాము, అక్కడేం చెప్పాడు? 3 మాబుగన్లు అని చెప్పాడు. నిన్న విజయవాడలో మీటింగ్ పెట్టి అని చెప్పాడు విజయవాడే రాజధాని అంటున్నాడు. మైండ్ ఉండి మాట్లాడుతున్నాడా, మైండ్ లేక మాట్లాడుతున్నాడా, లేకపోతే ఆయనకి ఏమన్నా మైండ్ ఏమైనా బ్లాక్ అయిందేమో? ఒకసారి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ లేకుండా ఉంటుందండి. ప్రజల్లోకి రమ్మన్నాడు. అదే అసలు అది మాబుగానే పెడతాడో లేదా 3 రాజధానులు పెడతాడో ఇవన్నీ తేల్చుకుని ప్రజల్లోకి రమ్మనండి. మాకు రాజధాని అయితే 360 రోజులు కూడా మేము కోరుకునేది ఏంటంటే అమరావతి రాజధాని. మేమే కాదండి, లక్షల మంది, 5 కోట్ల మందికి కూడా ఇవాళ రాజధాని అనేది అమరావతికే ఇవాళ అందరూ 5 కోట్ల మంది అమరావతి అయిపోయి ఓటేస్తారండి. జగన్మోహన్ రెడ్డికి ఓటేయరు. ఆయన ఏ గన్ను పెడతాడో, ఏం చేస్తాడో, ఏ నిమిషం గన్ను అంటాడో గొడ్లు అంటాడో తెలియదు. అవన్నీ తేల్చుకుని రమ్మనండి. గొడ్లకు ఇది అంటాడో, గన్నుకు అంటాడో, ఏదంటాడో ఆయన తేల్చుకుని ఓట్లోకి వస్తే బాగుంటుందండి. ఆయన ఏమి ఇలాగొచ్చి తేపకో మాట మాట్లాడి మైండ్ లేని మాటలు మాట్లాడుతున్నాడో, మైండ్ ఉండి మాటలు మాట్లాడుతున్నాడో. మరి వాళ్ళ దగ్గర ఉన్న సలహాదారులు ఎలాంటి వాళ్ళు? ఈ పేరుని నాని ఏంటో, ఈ అంబడి రాంబాబు ఏంటో, ఈ కోడిగుడ్ల అమర్నాథ్ ఏంటో, వీళ్ళందరూ సలహాలు సూచనలు ఇచ్చి ప్రజల్లోకి పంపిస్తే బాగుంటుందండి. వాళ్ళకే తీర్మానం లేదు, ఈయనకేం తీర్మానం చెబుతారండి? వాళ్ళు ఏం చెప్పే నిర్ణయాలు వాళ్ళ దగ్గర ఉండయా? లేవు. వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు కాదండి. వీళ్ళు ఎంతసేపటికి రాజధాని ఇక్కడ ఉండకూడదు, ప్రజలకి రాజధాని అనేది లేకుండా చెయ్యాలని జగన్మోహన్ రెడ్డి ప్రతిజ్ఞలు కట్టాడు. ఆయన ప్రతిజ్ఞలు కుదరవు, ప్రజలు ఒప్పుకోరు. అమరావతి రాజధాని. 5 కోట్ల మంది కూడా వాళ్ళ తీర్మానమేనండి అది. అంతేగాని వీళ్ళు ఏది చేసినా ఏం చేసినా కానీ అమరావతి మార్చరం. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ అమరావతిలో వేల కోట్ల స్కాములు చేస్తూ ఉన్నాడు. స్కాములు లేని రాజధాని ఏదన్నా ఉందంటే అది మావిగన్తోనే సాధ్యం అవుతుంది అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటమ్మా నిజంగానే ఇక్కడ అమరావతిలో స్కాములు జరుగుతున్నాయి, మావిగన్తో స్కాములు లేకుండా చేస్తాడా జగన్మోహన్ రెడ్డి? వాళ్ళు ఒకసారి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి, ఇప్పుడు గోండాలో రౌడీలు వెళ్ళక్కర్లేదండి, మీరు వెళ్ళండి. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రజలకి నేను అమరావతి నేను ఆమోదిస్తున్నానని నువ్వు ప్రజల్లోకి వెళ్ళి, ప్రజల్లోకి నువ్వు ఆమోదించకుండా వెళ్తే నేను రానివ్వరు. నువ్వు అక్కడ ఏం చేస్తున్నారో, ప్రజలు ఏం చేస్తున్నారో, ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో, అక్కడ పనులు అవుతున్నాయా అవతలేదా అని నువ్వు నిరూపించుకో. నువ్వు అక్కడికి వెళ్ళి చూసి, అంతేగాని నువ్వు వెళ్ళకపోకుండా చేయకోకుండా ఒక గోండాలలో ఒక రౌడీలిజాలను నువ్వు పంపించి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి వాళ్ళకి రాళ్ళు వేసి కొట్టి కోడిగుడ్లు వేసి కొడితే అది ఎవరు ఒప్పుకోరండి. ఇంకా అందరికీ తెలియదు అది రాజధాని వాళ్ళకి
అసలు అందరికి తెలియదు మగ్లి వాళ్ళందరూ వస్తే వీళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు, రాని కూడా చేసేవాళ్ళు. కానీ వీళ్ళు చేసిన పనులు ఒక్క పని మంచి పని ఉందా? 5 సంవత్సరాలు నువ్వు ఏమని చెప్పావు? 3 రాజధానులు అన్నావు. 3 రాజధానుల్లో 3 ముక్కలు ఆడిచ్చావు. నువ్వు ఏదన్నా ఒకటి నేను నిరూపించావా? వైజాగ్ నువ్వేమైనా బాగు చేసావా? విజయవాడ బాగు చేసావా? గుంటూరు బాగు చేసావా? ఎక్కడ బాగు చేసావు? నీకు రోడ్లు ఎయంలో రోడ్లే లేదు. నీకంతా అన్ని మాఫీలే, ల్యాండ్ మాఫీ, మందు మాఫీ, అన్ని మాఫీలు చేసి నీ ఎమ్మెల్యేలతో వాళ్ళు ఇచ్చేపుచ్చుకున్నావు. ఇవాళ నీకు ఎవరండి ఓటేసేది? మాబు గన్ను లేదు, ఏ గన్ను లేదు, ఎలాంటి గన్ను లేదండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఓటేసేవాళ్ళు లేరు. ఎయ్యరు కూడా. వేస్తే వాళ్ళ బిడ్డలు వాళ్ళ భవిష్యత్తులో పాడు చేసుకున్నట్టు. జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే వాళ్ళ బిడ్డలు వాళ్ళ భవిష్యత్తులో పాడు చేసుకున్నట్టే. ఇక్కడ ప్రతి ఇంట్లోనూ చర్చ మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు గురించి. ప్రజలు కూడా మొదలైంది అదే, జగన్మోహన్ గెలిస్తేనే మనందరికీ డెవలప్మెంట్ జరుగుతుంది, పథకాలన్నీ అమలు అవుతాయని చెప్పి ప్రతి ఇంట్లో చర్చ మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, నిజం కాదా మరి? అది ఎట్ట నిజం అవుద్దండి? ఏం చేశాడని ఆయన మాట్లాడతాడండి? ఏమన్నా అభివృద్ధి చేశాడా? ఒక ప్రాజెక్ట్ కట్టాడా? ఒక ఫ్యాక్టరీలు కట్టాడా? ఒక 100 మందికి ఏదన్నా ఎక్కడ నేను ఇది కట్టాను, దీంట్లో మీరు 1000 మందికి మీరు దీంట్లో పని చేసుకుని బతకండి అనేది ఎక్కడన్నా చెప్పించాడా? ఎక్కడన్నా ఏంటి 75 నియోజకవర్గాల్లో ఎక్కడన్నా ఒక నియోజకవర్గంలో ఈయన పని చేశాడా? పని చేయలేదు కదా. పని చేయకోకుండా ఇవాళ వచ్చి 3 రాజధానులు అన్నాడు. ఇవాళ వచ్చి ఏమంటున్నాడు? నా మావి గన్ను అంటున్నాడు. మావి గన్ను అంటాడో గొడ్డలు అంటాడో ఏదంటాడో తెలియదు. ఆయన దానికి తెలిసిన తర్వాత ప్రజల్లోకి వస్తే బాగుంటుందండి. ప్రజలు ఎవరో ఓట్లు వేయరండి జగన్మోహన్ రెడ్డికి అనేది. ఓట్లు వేయరు ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వేయరు. ఆయన చేసే కరెక్ట్గా లేదుగా పనులు. ఆయన చేసే పని కరెక్ట్ లేదండి. కరెక్ట్గా ఉంటే ఎవరైనా ఎవరొస్తే మనకెందుకు, మనకు బాగు చేయాలి, మన రాష్ట్రం బాగుపడాలి, మన బిడ్డలకు ఉద్యోగాలు ఉండాలని కోరుకుంటారండి. ఈయన మొత్తమే అసలు ఒక అభివృద్ధి లేదు, ఒక రోడ్ల అభివృద్ధి లేదు, ఒక రాష్ట్రం అభివృద్ధి లేదు. నువ్వు ఎక్కడ తెచ్చిన ఏమి తేవు, నువ్వు చెయ్యవు చెందవు. నీకు ఓట్లేసేది ఎవరండి? కార్యకర్తలు నీకు ఓట్లు వేస్తారా? ఏమండి వాళ్ళ ప్రజానాయకులు నీకు ఓట్లు వేసేవాళ్ళు ఉండారా? నీకు ఓట్లు వేసేవాళ్ళు లేరండి. నీకు లేరు, ఓట్లు వేయరు. నీకు ఎమ్మెల్యేలు ఇవాళ 11 వచ్చినాయండి ఎమ్మెల్యేలకి. ఆయనకి ఇవాళ నువ్వు నీతో 11 మంది అండి. 10 మందికి నువ్వు అసెంబ్లీకి పంపిస్తున్నావా? ఈ 10 మంది నియోజకవర్గాల్లో వెళ్ళి అక్కడ మీకు ఏం కావాలని అడిగిన వాళ్ళు ఉండారా? ఏమీ లేరు. ఎస్సీలకు పరిమితం అయ్యారు వాళ్ళు. ప్రజల సంగతులు ఏంటి? నువ్వు వెళ్ళి అసెంబ్లీలో కూర్చుని ప్రజలకు ఏం కావాలో ఏమైనా నిర్ణయించుకోవాలండి. నువ్వు ఏసీల్లో పడుకుని ఏసీలకి పరిమితం అయితే మరి రేపొద్దు నీకు ఎలాగేస్తారు ఓట్లు? ఈ 10 మంది కాదు, నువ్వైతే జీరోకే అవుతావు. జగన్మోహన్ రెడ్డి కూడా గెలుస్తాడో గెలవడో చెప్పలేము. ఆయన నియోజకవర్గంలో ఆయనే గెలవడు ఇవాళ. ఎందుకండి అవన్నీ చేసే పనులు ఏంటండి? ఆయనకు మైండ్ పోయిందండి జగన్మోహన్ రెడ్డికి. ఆయనకు మైండ్ పోయి పనులు చేస్తున్నాడండి. 3 రాజధానులు అన్నాడు అధికారంలో ఉండగా. అధికారంలో లేకుండా మావిగాన్ని అంటే వస్తున్నాడు ఏంటండి? ఏంటండి అది? నాయకుల లక్షణమా? నాయకుల లక్షణమా అది? మేము అడుగుతున్నాం. మేము ప్రజలుగా, మేము ఓట్లేసిన ప్రజలుగా మేము అడుగుతున్నామండి. ఆయనకి విధానమా? ఆయన చేసిన పరిపాలన ఎలాంటిది? ఆయన వచ్చి తేపకోక ఇదని చెబుతున్నాడు. మాబుగన్ అంటాడు, 3 రాజధానులు అంటాడు, లేదు విజయవాడ రాజధాని అంటాడు, నేను కూర్చుంటే రాజధాని అంటాడు, నేను నుంచుంటే రాజధాని అంటాడు. ఏంటి డైలాగులు ఏంటండి? నాగార్జున సినిమా తీశాడు చూడండి, నేను నుంచుంటే మాస్, నేను కూర్చుంటే మాస్, నేను నుంచుంటే మాస్ అని అట్లాగా ప్రవర్తిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కానీ అది పరిపాలన అనరండి. పరిపాలన కాదు, సాధ్యం కానిది ఇది ఆయన చేసే పనులని. కానీ చాలా ఇదిగా చేస్తున్నారు ఇవాళ కూటమి ప్రభుత్వము. ఇవాళ బీజేపీ ఇవాళ పైన ఉండి అధికారంలో ఉండి మోడీ గారు ఎంత ఇది చేస్తున్నారో ఇవాళ రాష్ట్రానికి అభివృద్ధులు కానీ ఇవాళ ఏదైనా కూడా వాళ్ళు సక్రమైన పనులు చేసి ఇవాళ గడిపిస్తున్నారండి. జరిపించే వాళ్ళు వద్దనుకుని ఎక్కడో ఉండాలి మాబు కానీ ఈ గోటల్ని ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పెడతామండి. వద్దండి బాబు నాయన. జగన్మోహన్ రెడ్డికి నమస్కారం.